భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. ఈ కంటెంట్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా నొక్కండి. కంటెంట్ ఏమిటంటే, ఇవాళ అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అతను అమెరికాకే కాదు మనకు కూడా వచ్చిన అడ్వైజ్ ఇచ్చాడు. ఆయన పేరు జేక్ సులైమాన్. ఐ థింక్ వీ షుడ్ కాల్ హిమ్ నాట్ జేక్ బట్ జోక్. ఈజ్ అ బిగ్ జోక్. వాడు ఏమంటాడంటే, రష్యా ఈజ్ నాట్ అ రిలయబుల్ పార్ట్నర్ ఫర్ ఇండియా. రష్యా ఎప్పటికైనా చైనా వైపే మొగ్గు చూపిస్తుంది. రేపు పొద్దున ఇండియాకి చైనాకి యుద్ధం వస్తే రష్యా ఎవరి వైపు ఉంటుంది అనుకుంటున్నావు అన్నాడు. రష్యా ఎప్పుడు చైనా వైపే ఉంటుంది, నీ వైపు రాదు అని మనకి నీతులు చెప్తున్నాడండి. రష్యా గురించి మనకి చెప్తున్నాడు. మనం ఇప్పటిదాకా మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొట్టమొదట అమెరికా వాడిని ట్రై చేసాం. బాబు, మాకు ఇలాగ పాకిస్తాన్తో ఇబ్బంది ఉంది, మాకు గన్లు ఇప్పిస్తావా, ఎయిర్క్రాఫ్ట్ ఇస్తావా అని అడిగితే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇవ్వం, నువ్వు మంచివాడు కాదు, నువ్వు డెమోక్రసీ కాదు, నువ్వు నీ దేశం నాట్ టు బి ట్రస్టెడ్ అని చెప్పేసి ఏం చేశాడంటే పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చాడు ఫుల్గా. ఈవెన్ దో పాకిస్తాన్లో డిక్టేటర్లు ఉన్నా, మనది అప్పటికి కూడా లార్జెస్ట్ డెమోక్రసీ అయినా మనం సపోర్ట్ చేయడం మానేసి పాకిస్తాన్కే ఆర్మ్స్, అమ్యునిషన్, ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ సప్లై చేశాడు. మనకి మాత్రం రిఫ్యూజ్ చేశాడు, ఇవ్వనన్నాడు. అప్పుడు మనకి ఇంకో దారి లేక రష్యన్ ఆర్మ్స్, అమ్యునిషను అమెరికన్ వాటి అంత క్వాలిటీ లేకపోయినా ఇంకో దారి లేక రష్యా వైపు వెళ్ళాం మనం. అప్పుడు రష్యా కూడా మనకి ఇచ్చాడు, పాపం ఇచ్చాడు. తర్వాత అప్పటి నుంచి కూడా మన చెయ్యి వదలలేదు. చాలా మన రష్యాకి ఇండియాకి ఉన్న ఫ్రెండ్షిప్ మామూలుది కాదండి. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ ఫ్రెండ్షిప్. మనకి ఎప్పుడు అవసరం వచ్చినప్పుడల్లా కూడా నేనున్నా అని చెప్పి రష్యా ముందుకు వచ్చింది. ఆ టైంలో రష్యా మనకంటే చాలా పవర్ఫుల్గా ఉండేది, యుఎస్ఎస్ఆర్ పెద్ద కంట్రీ. ఇప్పుడు మనం రోజులు మారే, మనమే ఇప్పుడు రష్యాకి హెల్ప్ చేసే స్టేట్లో ఉన్నాం. సరే, అవన్నీ పక్కన పెట్టండి. బేసిక్గా మనం వార్ టైంలో ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ని మనకి ఇబ్బంది, బంగ్లాదేశ్ ప్రజలు బాగా వచ్చేస్తున్నారు మాలోకి, మాకు ఇబ్బంది అయిపోతుందని చెప్పి శామ్ మానిక్ షా చెప్తే అతనేమో బంగ్లాదేశ్ని విడగొట్టాడు. ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అమెరికా వాడు, మీరు ఆపుతారా యుద్ధం, లేదంటే 7th ఫ్లీట్ వచ్చేస్తుంది, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ చేసుకుని వచ్చేస్తుందని చెప్పి బెదిరించాక దిగిందండి. 7th ఫ్లీట్ స్టార్ట్ అయింది. అప్పుడు వెంటనే దానికి రెస్పాన్స్గా రష్యన్ సబ్మరీన్స్ వచ్చాయి. అంటే 7th ఫ్లీట్ వచ్చే దారిలోనే రష్యన్ సబ్మరీన్స్ వచ్చేసి ఆపేసి, బాబు నువ్వు ముందుకు వస్తే మీ 7th ఫ్లీట్ గాలిలోకి వెళ్ళిపోద్ది అని చెప్పి రష్యా వాడు బెదిరించాడు. దాంతో ఆగాడు అమెరికా వాడు. ఆగి ఆ ఊరుకున్నాడా, చైనాకి ఫోన్ చేశాడు. చైనా వాడికి ఫోన్ చేసి, ఇప్పుడు పాకిస్తాన్ తోటి చాలా బిజీగా ఉంది ఇండియా, ఈ టైంలో నువ్వు వెళ్ళు, నీకు ఎంత కావాలంటే నువ్వు మంచిగా తినేయి అన్నాడు. ఇండియాలో భూభాగం లాక్కో అన్నాడు, నీకు కావాల్సిందల్లా అంటే. లక్కీగా చైనా వాడికి కూడా తెలిసి మన ఇండియా సత్తా. 62 వార్లో తర్వాత 65 చిన్న యుద్ధం చేసినాడు. ఆ రెండిట్లో వాడికి తెలిసింది ఇండియా ఒక సత్తా, ఇండియన్ సోల్జర్స్ ఒక సత్తా. దాంతో భయపడ్డాడు, వాడు రాలేదు. సో ఇదండి అమెరికా వాడి ఇండియాతో ఉండే రిలేషన్షిప్. వాడేమో మనకి చెప్తాడు రష్యా ఇస్ నాట్ అ రిలయబుల్ పార్ట్నర్ అంట. తర్వాత అమెరికా వాడు ఎంత రిలయబుల్ పార్ట్నర్ అండి. ఇప్పటిదాకా ఏ దేశం అమెరికాతో ఫ్రెండ్షిప్ చేసి బాగుపడిందండి? ఒక్క దేశం చెప్పండి. పాకిస్తాన్ వాడు ఏం చెప్తే చేస్తాడు పాపం, కుక్కలాగా. అయినా వాడికి ఇప్పటిదాకా దిక్కు దివాణం లేకుండా ఎడుస్తున్నాడు. ఇప్పటిదాకా సరైన ఎకానమీ లేదు. ఎంతసేపు అమెరికా ఏం చెప్తే చేయడే. వాడు ఒక స్లేవ్లో వాడుకుంటున్నాడు అమెరికా వాడిని. పాకిస్తాన్ని ఒక బానిస కింద వాడుకుంటున్నాడు అమెరికా వాడు. సరే, మిగతా దేశాలు అటు చూద్దాం. జపాన్ అన్నాడు. జపాన్ బాగుపడుతుంది అమెరికా వాళ్ళు అంటే బాగా పాడైంది. వాడు బాంబులు వేసి హిరోషిమా నాగసాకిలో భయంకర న్యూక్లియర్ బాంబులు వేసి కొన్ని లక్షల మందిని చంపేసింది అమెరికా వాడు.
వాడు పెద్ద నేనేదో అందరికీ ఉపకారం చేస్తాను, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు. అది చాలా విచిత్రం అండి. మోస్ట్ అన్రిలయబుల్ పార్ట్నర్ ఎవడైనా అంటే అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ని ఎంత మోసం చేశాడండి. ఆఫ్ఘనిస్తాన్లో ఓ 20 ఏళ్ళ పాటు ఉన్నాడు, ఏం చేయలేకపోయాడు. మొత్తం మళ్ళీ తీసుకెళ్ళి టెర్రరిస్టులు అప్ చెప్పేసి పారిపోతే ఏం చేశాడండి, $1 బిలియన్ వర్త్ ఆర్మ్స్ అమ్యునిషన్ అంతా వదిలేకపోయాడు. ఎందుకు వదిలాడు? వాడికి పట్టుకెళ్ళి లేక కదండి. బేసిక్గా వాడికి ఇండియా మీదకి వీళ్ళు వెళ్తారు టెర్రరిస్టుల కింద, వాళ్ళకి పనికి వస్తాయని చెప్పేసి స్ట్రాటజిక్గా మనకు దబ్బేయడానికి అవన్నీ వదిలేసిపోయాడు. వాడు ఏమనుకున్నాడంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను ముస్లిమ్స్ కదా, వాళ్ళు కలిసిపోయి ఇండియాని అటాక్ ఇచ్చేస్తారు, ఇండియాకు పక్కలో బల్లం కింద ఉంటారని చెప్పి వాడు ఆలోచన అలా ఉండింది. కాకపోతే మన వాళ్ళు మంచితనంతో వెళ్తారండి, మన ఇండియన్స్. మనం మోదీ గారు వాళ్ళు అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్కి సాయం సిన్సియర్గా చేశారు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ వాడు పాకిస్తాన్ అంటే నమ్మకం పోయి ఇండియా అంటే నమ్మకం ఎక్కువ వచ్చింది. ఇప్పుడు అందువల్ల మనకి చాలా ఉపయోగపడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ పఠాన్లందరూ కూడా. దే లైక్ ఇండియా అండ్ దే ఆర్ ఆ ఫ్రెండ్స్. విచిత్రం చూడండి, అది మనకి సిన్సియారిటీ పేస్. అదే రష్యా కూడా దే హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఆఫ్ఘన్ పీపుల్. అదండి, ఈవెందో రష్యాని కొన్నాళ్ళు తరివేశారు, యుద్ధం చేశారు రష్యాతోటి, కానీ కూడా రష్యన్స్ అంటే అమెరికన్స్ కంటే బెటర్ అని అందరికీ తెలుసు. రష్యన్స్ ఆర్ అబ్సల్యూట్లీ మాట మీద ఉండే మనుషులు లెట్టాడండి. మన పాతకాలం రాజుల టైపు. ఇండియన్ సిద్ధాంతాలు కొంచెం వాళ్ళు కనపడతాయి. సో ఈ డిసెప్టివ్ మోస్ట్ ట్రచరస్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే అమెరికన్స్. వాడు చెప్పేదోటి చేసేదోటి మహా దొంగలండి. ఓకే, మన వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు, ఉద్యోగాలు చేసుకుంటారు, సెటిల్ అవుదాం అనుకుంటారు, ఆ తప్పు లేదు. కాకపోతే యాజ్ ఎ కంట్రీ, లీడర్షిప్ మంచిది కాదండి. వాళ్ళు భావజాలం మంచిది కాదు. ప్రపంచం అంతా నేనే కంట్రోల్ చేయాలి, అంతా నా చెప్పినట్టే వినాలి, లేకపోతే వాళ్ళని నాశనం చేయాలి. పాపం సద్దాం హుసేన్ వాడి పార్టీ కూడా వాడు బతుకుతున్నాడు. ఇంకోడు మొహమ్మద్ గదాఫీ, లిబియా, ఆయన పర్ఫెక్ట్ అంటే వెల్ఫేర్ స్టేట్ అంటే వెల్ఫేర్ స్టేట్ లాగా నడిపించాడు. వాళ్ళు నాశనం చేసాడు. ఇప్పుడు ఇరాక్ ఎక్కడుందో, మనుషులు ఏమైపోయారో ఎవరికి తెలియదు. రావణ కష్టంలో రగులుతుంది. అదండి అమెరికన్ మైత్రి, అమెరికాతో మైత్రి ఎంత ప్రమాదకరం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. వాడు రష్యన్ అన్రిలయబుల్ పార్ట్నర్లో బిగ్గెస్ట్ జోక్. వీడి పేరు జేక్ కాదు, జోక్ అని చెప్పచ్చు. వాళ్ళ NIA ఈజ్ అ బిగ్ జోక్. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.